హలో అందరికి. సో ఈ రోజు మనం క్రాఫిష్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాం అనమాట. క్రాఫిష్ అంటే ఏంటి అంటే ప్రాన్ ఉంటది కదా, పీతలు అవి ఉంటాయి కదా, దాని ఫ్యామిలీ అన్నమాట. చాలా మందికి తెలిసి ఉంటది, బట్ తెలియని వాళ్ళకి చెప్తున్నాను అనమాట. అది తెచ్చుకోవడానికి వెళ్తున్నాము. మనం ఏం ప్రీ బుక్ చేసుకోలేదు, సో తొందరగా వెళ్ళి లైన్ లో నుంచుంటే దొరుకుతుంది. ఇది ఎలా అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా. సో తొందరగా వెళ్ళి మనం లైన్ లో నుంచుని తెచ్చుకుందాం. సో ఎంత పెద్ద లైన్ ఉంది, మాకేం దొరికాయి ఏం దొరకలేదో చెప్తాను అనమాట. అండ్ ఆల్సో క్రాఫిష్ కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. లెట్స్ గో. సో 18 minutes చూపిస్తుంది అనమాట మనకి. 11:59 అంటే 12కి రీచ్ అవుతాము. పార్కింగ్ అవన్నీ దొరికేసరికి ఎప్పుడు అయిపోతుంది? అది 3కి అయిపోతుంది అంట. సో మనకి దొరుకుతుందో లేదో చూద్దాం. పదండి ఫాస్ట్ గా వెళ్దాం. అక్కడ లైటింగ్స్ పెట్టి ఉంది కదా, అక్కడే అనమాట ట్రక్ పెట్టి అమ్ముతారు. చూస్తుంటే పెద్ద లైన్ ఉన్నట్టు ఏం లేదు. మా ముందు జస్ట్ 6 members ఉన్నారు. సో మేము ఈరోజు 2 pounds తీసుకున్నాము, అంటే 900 grams అనమాట. అండ్ 2 sausageలు, 2 sweet cornలు, 3 boiled potatoes కూడా తీసుకున్నాము. సో మాకు వచ్చేసి టోటల్ బిల్లు $49 పడింది. మీరు కావాలంటే ఇక్కడే కూడా తినొచ్చు, లేదంటే ఇంటికి వెళ్ళన్నా తినొచ్చు. ఇగో ఇక్కడ సీటింగ్ ఏరియా కూడా ఉంటుంది, ఇక్కడే తినొచ్చు. మేమైతే ఇంటికి వెళ్ళే తింటున్నాము. ఇలా రెడ్ ట్రక్ పెట్టి అమ్ముతారనమాట. సో జల్దీ అయిపోయింది, జల్దీ తీసేసుకున్నాం మనం. జల్దీ వచ్చినాం కాబట్టి జల్దీ దొరికింది. 3 వరకు పెద్ద లైన్ ఉంటుంది అనమాట. లైన్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సో మనం లక్కీ. ఇంటికి వెళ్ళాక అవి ఎట్లుంటాయి, సాసేజ్లో ఏమేమి కలుపుతారో అవన్నీ చూపిస్తా. సో కార్ బూట్లో పెట్టేద్దాం అనమాట. ఇంటికి వెళ్ళిపోయి తినేద్దాము మనం. సో ఇంటికి వెళ్ళిపోతున్నాం మేము. ఇంటికి వెళ్ళాక చూపిస్తాను ఏంటేంటి ఎంత ప్రైస్ ఉంటుందో, సాసేజ్లో ఏం మిక్స్ చేస్తారో అనేది. సో పైకి తీసుకెళ్ళిపోదాం. సో క్రాఫిష్ వచ్చేసి 1 pound $12.50 పడింది. అండ్ సాసేజ్ కూడా సేమ్ అనమాట, $12.50. ఇంకా ఈ బాయిల్డ్ పొటాటోను స్వీట్ కార్న్ వచ్చి $3 చేంజ్ పడింది. సో మేము తీసుకున్నాం అనమాట. ఫస్ట్ ఒక ప్లేట్లో అన్నీ పెట్టేసుకున్నాము. సాసేజ్ వచ్చేసి ఫాయిల్లో చుట్టిచ్చారనమాట. ఈ క్రాఫిష్ బాయిల్ ఎలా చేస్తారంటే, ఫస్ట్ క్రాఫిష్ మొత్తం కడిగేసి బాయిలింగ్ వాటర్లో నార్మల్గా వాళ్ళకి కావాల్సిన మసాలాలన్నీ వేసేస్తారు. చిల్లీ పౌడర్ లాగా ఒకటి స్పైస్ ఉంటుంది అనమాట, పాప్రికా అని. చిల్లీ పౌడర్ లాగా ఫుల్ స్పైస్ ఉంటుంది అనమాట. అది కూడా వేసేసి వాళ్ళకి కావాల్సిన మసాలాలన్నీ వేసేసి ఈ క్రాఫిష్ కూడా వేసి స్వీట్ పొటాటో కాదు, నార్మల్ పొటాటో అండ్ స్వీట్ కార్న్ కూడా వేసేసి సాసేజ్లు కూడా వేసేసి మొత్తం బాయిల్ చేసి అమ్ముతారనమాట ఇలాగా. సో మనకు కావాలంటే క్రాఫిష్ ఒకటే తీసుకోవచ్చు, ఇలా స్వీట్ కార్న్ ఇవి సైడ్ అనమాట, అవి కూడా యాడ్ చేయించుకోవచ్చు. మేము ఇవి యాడ్ చేయించుకున్నాము. సో ఇలా ఉంటుంది అనమాట క్రాఫిష్. చూడండి, ఇవి లైవ్గా ఉన్నప్పుడే వేసేస్తారనమాట డైరెక్ట్గా బాయిలింగ్ వాటర్లో. సో సాసేజ్ వచ్చేసి పోర్క్ ఇంకా రైస్ సపరేట్గా బాయిల్ చేసి అండ్ దెన్ సాసేజ్ కేసింగ్లో వేసి సాసేజ్ చేస్తారనమాట. ఇది నార్మల్ సపరేట్గా వాల్మార్ట్లో కూడా దొరుకుతుంది. మేము అప్పుడప్పుడు తెచ్చుకుని ఎయిర్ ఫ్రైయర్లో కూడా పెట్టుకుంటాం, సూపర్ ఉంటుంది. సో ఫస్ట్ నేనైతే స్వీట్ కార్న్ తిన్నాను. స్వీట్ కార్న్ తింటున్నప్పుడు ఆ కారం ఫ్లేవర్ వస్తుంది, సూపర్ ఉంటుంది. అండ్ పొటాటో కూడా సూపర్ ఉంటుంది. సో ఈ క్రాఫిష్ ఎలా తినాలి అని అంటే, ఫస్ట్ టెయిల్ ఉంటుంది కదా, టెయిల్ని ట్విస్ట్ చేయండి. ట్విస్ట్ చేశాక దాని పైన పార్ట్ ఇలా తీసేయండి. అండ్ దెన్ హెడ్ పార్ట్ ఉంటుంది కదా, అందులో జ్యూస్ ఉంటుంది అనమాట. జ్యూస్ని ఫస్ట్ పీల్చుకోండి. పీల్చుకున్న తర్వాత టేల్లో నుంచి మనకు వస్తుంది, అలా చూడండి. అవి తినేయడమే అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చూడండి, నేను అన్నీ తినేసాను, ఆల్మోస్ట్ సగం తినేసాను. ఇంకొన్నే మిగిలాయి అనమాట. అవి నైట్కి డిన్నర్కి ఉంచేసాను అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్.